వెల్కమ్ టు నవీస్ కిచెన్. నేను మీ నవనీత. ఈరోజు మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దాన్ని 2 times బాగా వాష్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇంకా 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. దాన్ని మంచిగా 2 times మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక 30 to 40 minutes నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో ముందుగా ఒక పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, హోల్ గరం మసాలా, లవంగా, సాజీరా 1 స్పూన్, బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ ఫ్లవర్, ఒక యాలక్, ఒక 2 దాల్చిన చెక్క, ఇవన్నీ ఇందులో వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ నిండుగా ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, ఒక 1/2 కప్పు పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ముక్కకి మంచిగా పట్టేలాగా కలుపుకుందాం. ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక 30 to 40 minutes పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు 40 minutes అయిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేగినాయి కదండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 minutes మంచిగా ఉడకాలి చికెను. ఇప్పుడు ఇంకో పక్కన రైస్కి వాటర్ పెట్టుకుందాం. మనం 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదండి. నేను 5 గ్లాస్ వాటర్ పెట్టుకుంటున్నాను. దాంట్లో పచ్చిమిర్చి, ఇందాక చెప్పినట్టుగా హోల్ గరం మసాలా అన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. కొంచెం పుదీనా, ఇంకా కొత్తిమీర, ఒక 2 స్పూన్ల నెయ్యి, టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకుందాము. 1/2 స్పూన్ అల్లం. ఈ అల్లం వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి, రైస్కి ఫ్లేవర్ పడుతుంది. ఒక 1/2 నిమ్మకాయ. ఒకసారి అంతా కలిపి మూత పెట్టుకుందాం. ఈ విధంగా చికెన్ నుంచి వాటర్ వచ్చాయి కదండి. మీకు ఈ గ్రేవీ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే టేస్ట్ కూడా చూసుకోవచ్చు, సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడు మీరు సాల్ట్ వేసుకోవచ్చు. మనం రైస్లో కూడా వేసుకుంటున్నాం కాబట్టి చూసి వేసుకోండి. వాటర్ మంచిగా బాయిల్డ్ అయినాయండి. ఇప్పుడు మనం రైస్ని వాటర్ వంపేసి ఇందులో వేసుకుందాం. ఇది స్లోగా కలుపుకోవాలండి, రైస్ విరిగిపోతుంది. ఒక 70 to 80% ఉడికితే సరిపోతుందండి మనకి. రైస్ని ఆ విధంగా ఉడికించాలి. ఈ రైస్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి, అక్కడే ఉండి చూసుకుంటూ ఉండాలి. నేనైతే చికెన్లో కొంచెం వాటర్ యాడ్ చేశానండి గ్రేవీ కోసం. చికెన్ ఉడుకుతుందండి. మనం ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం గ్రేవీని పక్కకు పెట్టుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా గ్రేవీ పక్కకు పెట్టుకుందాం. రైస్ కూడా ఉడికిపోయిందండి, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు చికెన్ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చేసుకొని ఆ రైస్ని ఇందులో వేసుకుందాము. రైస్ అంతా ఈ విధంగా వేసుకొని మంచిగా లెవెల్ చేసుకొని
నేను ముందుగానే ఒక ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అవి వేసుకుందాము. ఇంకా కొత్తిమీర, ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి గ్రేవీని, ఆ గ్రేవీని ఇందులో వేసుకుందాము. ఇంకా కొంచెం పుదీనా, ఒక 2 స్పూన్ల నెయ్యి. నేను పాలల్లో కొంచెం కలర్ కలిపి వేసుకుంటున్నానండి. మీకు కలరు వద్దు అనుకుంటే కుంకుమ పువ్వు ఉంటే కలిపి వేసుకోవచ్చు. ఇంకా ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసుకొని మూత పెట్టేసుకుందాము. పెట్టేసుకొని ఇప్పుడు చిన్న మంట మీద ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేసుకోవాలండి. ఆ మూత పైన ఏదైనా బరువు కోసము పెట్టుకుంటున్నానండి. అయిపోయిందండి. ఒకసారి చూద్దాము. చూడండి సింపుల్గా ఎంత బాగా వచ్చిందో. పొడి పొడిగా రైస్ చాలా పొడి పొడిగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి ముక్క. చూసారు కదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.